ఫ్రెండ్స్, నేను మీకు కొత్త విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఏంటి కొత్త విషయం అంటే, మరి వాణి ఎప్పుడు కొత్త విషయాలే చెప్తుంది, వాస్తవాలే చెప్తుంది, ఉన్నయే చెప్తుంది, అబద్ధాలు చెప్పదు. ఇలాగా అన్ని దొంగ వీడియోలు చేసి చెప్పడం చెప్పదు. రియల్ గా మనం ఏం బతుకుతున్నామో ఏం చేస్తున్నామో అదే చెప్తుంది. రెండోది అయితే చెప్పదు. 10 మందికి ఉపయోగపడేదే చెప్తుంది అనమాట. నేను ఎలా రియాలిటీగా ఉంటానో, నేను చేసే పనులు కానీ నేను చెప్పే పనులు కూడా అన్ని రియాలిటీగానే ఉంటాయి. ఇంకోండి ఫ్రిడ్జ్ తీస్తున్నా. ఏంటంటే ఎప్పుడు కూడా మనం కొత్తిమీర పుదీనా తీసుకొస్తే ఊకినే ఖరాబ్ అవుతుంది కదా. నేనేం చేశానంటే ఇగోండి, ఇంత పొడుగు కవర్ ఉంది కదా, నేను ఇలా ఇది క్లాత్ అనమాట. ఇదేంటి ఏదో పొగాకు చుట్టలు చుట్టినట్టు చుట్టిందని అనుకుంటున్నారా? ఇది ఒక సంచి, ఇది ఒక సంచి, ఇది ఒక సంచి. ఇలా సంచిలాగా ఇట్లా ఒక క్లాత్ 2 మడతల మీద తీసుకొని 2 వైపులు అంచులు కుట్టేసి ఇట్లా నిలువుగా క్లాతులు కుట్టా అనమాట. కుట్టేసి ఏంటంటే రోజు కొత్తిమీర పుదీనా తులిసాకు జ్యూస్ అని చెప్పా కదా, ఆ తులిసాకు జ్యూస్ తాగటం కోసం ఒక్కసారి శుభ్రంగా కడిగేసి ఇగోండి ఎంత ఫ్రెష్ గా ఉంది. ఇప్పటికి 4-5 రోజులు అవుతుంది అనమాట. ఇవి పుదీనా ఆకులు అనమాట. ఈ పుదీనా ఆకులు దీంట్లో వేస్తా. మనకు రోజు కొనాలంటే చాలా కష్టం అవుతుంది కదా. ఒక్కసారి ఒక కట్ట కొనుక్కొచ్చుకుంటే హోల్సేల్ గా మనకు తక్కువ పడుతుంది. ఇవేంటంటే తులిసాకులు అండి. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో తులిసాకులు. ఇవి తులిసాకులు. ఇవి కూడా కొన్ని తీసి దీంట్లో వేస్తాను. ఇప్పుడు పుదీనా వేసాను, ఇప్పుడు తులిసాకులు వేస్తున్నారు. మంచిది అంటున్నారు కదా. ఇలా మనం శుభ్రంగా కడుక్కొని బాగా వాష్ చేసుకొని ఈటల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి దీంట్లో క్లాత్ లో చెమ్మలాగా, ఇప్పుడు రైతు బజార్కి పోతే వాళ్ళు ఏం చేస్తారు, అన్ని కింద పెట్టేసి దాని మీద ఒక పట్టా వేసి నీళ్లు చల్లుతుంటారు కదా మాయిశ్చరైజర్ అవ్వడానికి, అలా చేస్తారు. దీంట్లోనే ఇప్పుడు ఏమైంది, పుదీనా వచ్చింది, తులిసాకు వచ్చింది, దీంట్లో కరివేపాకు అనమాట. ఇదిగోండి అయిపోయింది, కొంచెమే ఉంది కరివేపాకు. ఇదిగోండి కరివేపాకు వేసిన తర్వాత కొత్తిమీర దీనికి 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 మూడింటికి పెట్టాను. దీంట్లో మొత్తం అయిపోయింది, ఇంకా దీంట్లో ఉంది కొంచెం. ఇదిగోండి ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి. కొత్తిమీర 4-5 రోజులైనా కూడా ఇప్పుడే తీసుకొచ్చినట్లు ఉంటది. ఇదిగోండి ఇంకా దీంట్లో ఉంది. ఇంకా చూడండి శుభ్రంగా కడిగిన తర్వాత అనమాట. ఇక నేనేం చేస్తా, వీటిని ఇలా తుంపటం కానీ లేకపోతే మిక్సీలో కానీ వేసి దీంట్లో వేసేసి దీంట్లో దీంట్లో కొంచెం వాటర్ పోస్తా. వాటర్ కడిగి మనం కొత్తిమీర పుదీనా జ్యూస్ తాగాలి అంటే ఇలా చేసుకోవాలన్నమాట. ఇంకో నేను ఇక్కడ పెట్టుకున్నా, నాకు ప్లేస్ తక్కువైపోయి, ఆడేమో అమెరికాయ పెట్టుకున్నా కదా, ఇంకో ఇక్కడ పెట్టుకొని పెట్టుకుంటే కొత్తిమీర పుదీనా తయారవుతుంది అన్నమాట. రోజు ఒకసారి మనం కొత్తిమీర పుదీనా తులిసాకు వేసి మనం జ్యూస్ చేసుకొని తాగితే మనకి బాడీలో ఉన్న డీటాక్సైడ్ అయ్యి మన హెల్త్ మంచిగా ఉండి లివర్ బాగా పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అందుకని మనకి ఆకుకూరలు కూడా రోజు తీసుకోం కదా, ఇది ఆకుకూరే కాబట్టి మనకు కొంత మేరకు ఇది ఆకుకూరలు తీసుకున్న కంటెంట్స్ అనేది వస్తుంది కదా. ఇంకా ఇప్పుడు దీన్ని మనం తీసుకొని ఇంకో ఇదిగోండి, ఇది మా సారుకు చేశాను. ఇది నాకు అంటే నేను నిన్న చేశాక ఇప్పుడు మనం దీన్ని పల్చగా చేసేసుకొని నిమిషం ఆడే ఉంది. ఇలా ఇక మనం చేసుకొని తాగితే రోజు మంచిదని చెప్పేసి నేను ఒక్కసారే కట్ట తీసుకొచ్చుకుంటా అనమాట. తులిసాకు కూడా కోసుకొచ్చుకొని ఎక్కడైనా దొరుకుతుంటాయి కదా తులిసాకులు, శుభ్రంగా తీసుకొచ్చుకొని కడుక్కొని దాన్ని తులిసాకు పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ పెట్టుకుంటే మనం ఒక్కసారి ఆ క్లాత్ అలా పెట్టేసుకుని ఇలా తీసుకొని మనం తాగితే ఇట్లా జ్యూస్ తాగొచ్చు. నేనైతేనండి ఈ దీంతోనే తాగుతా, ఎందుకంటే మా సార్ అయితే తాగరని చెప్పేసి ఆయనకి మాత్రం పలచడై పోస్తా. కానీ నేనైతే ఈ ఫైబర్ ఉంటది మంచిదే తాగితే అని చెప్పేసి నేను మొత్తం పిప్పితోనే తాగుతా, ఎందుకంటే మెత్తగా అవుతుంది కదా, ఏమనిపించదు. దీంట్లో నిమ్మకాయ రసం పిండుకుంటాను. నిమ్మకాయ రసం పిండుకొని గ్లాసుడు చేసిన తర్వాత తాగుతా. ఇదంతా లాస్ట్ లో నేనే తాగుతా, ఆయన అస్సలు తాగడనమాట. ఇక సరేలే అన్నట్టు
తనకేమో ఇలా పలుచుకున్నవి తీసుకుపోయి ఇచ్చేసి ఇవి మా సార్కి ఇస్తా. దీంట్లో నిమ్మరసం పిండుతా. ఇంకో కాయ కట్ చేసి ఈరోజు ఏమి పంచదారలు కనుక ఏమేనో తినలేనోళ్ళు తాగలేనోళ్ళు వేసుకోవాలి, కానీ నాకైతే ఏమనిపించదు. మా ఇంట్లో ఇద్దరం కూడా సేమ్ ఇలానే తాగుతాం, మాకు అలవాటు అయిపోయింది. ఇక రోజు ఆకుకూరలు తిన్నా తినకపోయినా ఇవి రోజు తాగుతాం కాబట్టి డీటాక్స్ అవుతుంది అన్న ఉద్దేశంతో తనకిస్తా. ఇంకా ఏమనిపించదు, చాలా బాగుంటది, నాకు మంచిగా అనిపిస్తుంది, అంత టేస్ట్గా స్మెల్లీగా బాగుంటది. ఇంకా దీన్ని ఏం చేస్తాను, మళ్ళీ రోజు అవసరమే కదా, మొన్న శివరాత్రి రోజు ఈ తాగటం మొదలు పెట్టా అనమాట. ఈ తాగటం మొదలు పెట్టా కాబట్టి నాకు అవసరం అవుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఏం చేస్తానంటే ఇలానే క్లాత్ లో పెట్టేసి ఇలా జుట్టేసి దీన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఉంచుతా. అచ్చం ఇలా పెట్టామనుకో ఒక 4-5 రోజులు బాగా డ్రై అయ్యి ఎండిపోతుంది. అంటే ఇది కూడా డ్రై అవుతుంది కాబట్టి క్లాత్ ఇది ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మాయిశ్చరైజర్ అవుతుంది, పూర్తిగా బయటికి పోదు, పూర్తిగా లోపల ఉండకుండా. అక్కడ కూరగాయలు గినక ఆడబెట్టేసి ఒక పట్టా వేసి నీళ్లు చల్లితే ఎలా ఉంటుందో అలాంటి మాయిశ్చరైజర్ తోని ఖరాబ్ కాకుండా ఫ్రెష్ గా అయిపోయే వరకు కూడా 10 రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఇలా పెట్టుకోండి. సీసాలలో వేస్తే పాసిపోవడం, నీరు లాగా వచ్చి ఇది అవుతుంది. ఇదేంటంటే క్లాత్ ఏమవుతుంది, ఇట్లా కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే తీసుకుంటుంది, మరి వాటర్ బయటికి పోనీయకుండా ప్లాస్టిక్ కవర్ కాపాడుతుంది. ఇది చాలా మంచి టెక్నిక్ అనిపించింది, నేను ఇది చేస్తున్నా. మళ్ళీ మనం తీసుకోవడానికి కూడా ఒక క్లాత్ లోనే విడివిడిగా పద్దాకులు ఫ్రిడ్జ్ తీయకుండా ఇది ఒక్కసారి తీసుకుంటే దీంట్లో అన్ని వస్తాయి. అందరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే చేసుకుంటారని చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది తులసి ఆకు కోసి కడిగి ఆరబెట్టా అన్నమాట. ఇది కృష్ణ తులసి, ఇది పుదీనా, ఇది కూడా కడిగి మొత్తం గిల్లి ఆరబెట్టా. ఇదేమో కొత్తిమీర, ఇది కూడా అంతే సేమ్ కడిగి ఆరబెట్టా, ఎందుకంటే ఒక 5-6 రోజులు. ఇది కరివేపాకు, టోటల్గా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, తులసాకు ఇవన్నీ కలిపి రోజు జ్యూస్ చేసుకొని తాగుదామని చెప్పేసి మొత్తం ఆరబెట్టుకున్నా. ఇది 15వ తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అయితే 100 రోజులు తాగాలి అనేది నిర్ణయించుకున్నా. ఎప్పుడన్నా ఊర్లు పోతే చెప్పలేను. ఇది నిమ్మకాయ రేపు పిండుకుంటా. ఈరోజు రెడీ చేసి పెట్టుకుంటున్నా 14వ తారీఖు సాయంత్రానికి. రేపటి నుంచి మార్నింగ్ టైంలో కొత్తిమీర, పుదీనా, తులసాకు, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకొని జ్యూస్ చేసుకొని దాంట్లో నిమ్మరసం పిండుకొని తాగుదామని.